మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అరుణ గారు నమస్తే. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం. జనసేనాని కాకినాడలో మకం, ఉత్తరాంధ్రలో పొలిటికల్ అంశాలు మరింత హాట్గా సాగుతున్న నేపథ్యం. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని ఇన్ఛార్జీల కింద ఉంటారో, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో. ఎందుకంటే వారాహి వాహనం నుంచి అక్కడి నుంచి ఆయన కొన్ని వార్నింగ్లు కూడా ఇచ్చారు. అదే ప్రాంతంలో ఉంటే మళ్ళీ ఆ వీడియోని కట్ చేసేస్తున్నాను. నేను అది ఆ బయట కూడా మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిదూసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు గల్లీ సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజు. ఓకే అరుణ గారు, కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు గతంలో వారాహి వాహనం మీద మాట్లాడిన అంశాలు, ఈయన కాకినాడ వెళ్ళగానే మళ్ళీ ఈ వీడియో బయటకు వచ్చింది, ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. గతంలో చెప్పినట్లుగా కూడా ఇప్పటికీ కూడా పరిస్థితులు అయితే ఏమీ మారలేదు. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ యొక్క ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ నాయకులు అలాగే వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలి ఎక్కడా మారలేదు. ఈ రోజుకి కూడా అందరి పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎలా ఉంది, ఈ రోజు కూడా అలాగే ఉన్న సిచ్యువేషన్. మారిందల్లా నాయకుల యొక్క ఆర్థిక పరిస్థితి మారింది తప్ప ప్రజల పరిస్థితి మారలేదు. నాయకుల యొక్క ఒంటెద్దు పోకడి పరిపాలనలో తీరులో కూడా ఎక్కడ మారలేదు. ఇప్పుడు కూడా అదే ఏ వార్నింగ్ అయితే ఆ రోజు ఇచ్చారో ఇప్పటికి కూడా అదే వార్నింగ్ కి కట్టుబడి ఉన్నాను. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో కూడా ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కానివ్వండి, బలమైన నాయకులు పార్టీలో చేరికలు ఉన్నాయి. వాళ్ళ చేరికల అనంతరం ఏ అభ్యర్థి కరెక్ట్ గా ఏ నియోజకవర్గానికి సరిపోలుతారు, డెఫినెట్ గా ఏ వ్యక్తికి టికెట్ ఇస్తే అతను 100% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా అక్కడే ఉండి అభ్యర్థుల ఇంటర్వ్యూకి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని తీసుకొని అభిప్రాయాలు కూడా వాళ్ళకి తెలియజేసే ఈ వారాహి యాత్రను క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి రావడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఈ నాయకులు లేరు, టికెట్లు ప్రకటించలేదు అని చెప్పేసి, అలాగే 15 సీట్లు అని చెప్పేసి పొత్తులో ఉన్న మా పార్టీల మధ్య చర్చలు జరగకముందే ఊళ్ళో పెళ్లికి కుక్కలాడా వెళ్ళాగా మా పొత్తుకు సంబంధించి టికెట్లకు సంబంధించి వైసీపీలో వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ వైసీపీ వాళ్ళు న్యూస్లు వేస్తూ ఉన్న సంగతి అయితే ఇప్పటి వరకు మనం అందరం చూస్తున్నాము. ఇంకా ఎస్పెషల్లీ వీళ్ళే ఎక్కడ లేని ఇంటర్వ్యూలో చిన్న బిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఉండే బిట్స్ ని కట్ చేసి వాటిని ట్రోల్ చేస్తూ సామాజిక వర్గాల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. వీటన్నింటికి శుభం కార్డు పలికేలాగా పవన్ కళ్యాణ్ గారు ఈ నెల రోజులు కూడా తీవ్రమైన రాజకీయ కసరత్తులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. మేబీ గోదావరి జిల్లాలు అయిపోగానే, అలాగే కాకినాడ, వైజాగ్, విజయనగరం అయిపోగానే కూడా నెక్స్ట్ ఇంకా ప్రకాశం అండ్ గుంటూరు మీద, అలాగే నెక్స్ట్ చిత్తూరు అటు సైడ్ కూడా పర్యటన ఉందండి. కేవలం ఇది అభ్యర్థుల ఎంపిక కోసం జరిగే కసరత్తు. ప్రత్యేకించి ఈ నెల రోజులు అంటే నెల రోజులు అనుకుంటారు, 15 రోజులు మాక్సిమం ఎక్కువ పర్సెంట్ దీని మీదే కసరత్తు చేస్తారు. జనవరి 15 కల్లా మాక్సిమం అభ్యర్థుల్ని ప్రకటించాలి అనేది అధ్యక్షుల వారి నిర్ణయంగా ఉంది ప్రజెంట్. దాని మీద ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. జరుగుతున్న ఈ ప్రజల్లో మారుతున్న మార్పు, కూటమి పట్ల వచ్చిన సదభిప్రాయము, అలాగే మా పార్టీలోకి వైసీపీలో నుంచి దూకుతున్న నాయకుని ఎలాగ కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ఆపుకోవాలనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మీద ఏ విధంగా బురద జల్లాలి, మా పార్టీకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వ్యక్తుల్ని అంటే పరిస్థితిని ఎలా తయారు చేయాలి, దొంగ పార్టీని ఎలా పుట్టించాలి, అలాగే మా పార్టీ గుర్తుతోటే పోలి ఉన్న గుర్తులను ఎలా తీసుకొచ్చి ఓటర్ బ్యాలెట్ లో పెట్టాలి, ఇలాంటి ఎన్నో అంశాల మీద పాపం ఆయన చేసింది ఏంటి,
ప్రజలు ఏ విధంగా ఆయన్ని రేపు మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రికి గెలిపిస్తారనే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలను ఏ విధంగా విడగొట్టాలి, ప్రతిపక్షాల ఓటు బ్యాంకుని ఏ విధంగా చీలగొట్టాలి, ప్రతిపక్షాలకు ఓట్లు వేయాలనుకున్న ప్రజల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలనే దాని మీద అయితే క్లియర్ గా దృష్టి పెట్టి ఆ ధోరణిలో పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయనకు సంబంధించిన నాయకులు వీళ్ళందరికీ బుద్ధి చెప్పేలాగా మా రాజకీయ మూవ్ అయితే డెఫినెట్ గా జనవరి 15 కల్లా రాష్ట్ర ప్రజలకి అలాగే వైసీపీ పార్టీకి తెలియబోతున్నారు. ఓకే, ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక శాతం మాకు సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ అయితే చాలా ఎక్కువ వినిపిస్తున్నదట. 50% కానీ 50% పైన కానీ కావాలని అడుగుతున్నారని నడుస్తున్న టాకు వాస్తవా? ఉభయ గోదావరి జిల్లాలు అని ఎస్పెషల్లీ గిరిగీసుకుని ఏమి కూర్చోలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల యొక్క అధ్యక్షుల నిర్ణయం మేరకు ఎన్ని సీట్లు అయితే తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారో, ఎన్నింటికైతే టీడీపీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారో వాటన్నింటికి సంబంధించి బలమైన అభ్యర్థులు, అలాగే జనసేన డెఫినెట్ గా గెలిచి తీరుద్ది ఈ టికెట్ ఇస్తే అని చెప్పేసి ఇరు పార్టీల అధ్యక్షులు భావించిన ప్రతి సీటు కోసం కసరత్తు జరుగుతుందండి. అది గోదావరి జిల్లాలో ఉంది, ప్రకాశం జిల్లాలో ఉంది, గుంటూరు జిల్లాలో ఉంది, చిత్తూరు జిల్లాలో ఉంది, కడప జిల్లాలో కూడా 2 సీట్లు ఉన్నాయండి. ఓకే, అరుణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరందరూ ఏమన్నా చెప్పడం జరిగిందా? దాని మీద ఏమైనా కసరత్తు చేశారా? ఎక్కడి నుంచి ఈయన బరిలో దిగితే బాగుంటుంది? అది కూడా చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న అంశం, ఎక్కడి నుంచి ప్రకటిస్తారని. ఎందుకంటే మీరు ఈ పార్టీకి ఏదో ఒకటి మీరే ప్రకటించుంటారు, మీరు వైసీపీ ఏదో ఒకటి ప్రకటించుంటారు నాకు తెలిసినంత వరకు. మరి మీ ఇష్ట ప్రకారం పోటీ చేస్తారండి. అధ్యక్షుల వారు ఏ సీట్లు పోటీ చేయాలనేది ఆయన చేయించుకున్న సర్వేలో ఆయన నిర్ణయం ప్రకారం, ప్రజలు ఆశిస్తున్న తీరు ప్రకారం ఆ టైంకి డిసైడ్ చేసుకుంటారండి. నన్ను అడిగితే నేను ఒంగోలు అంటారు, మిమ్మల్ని అడిగి మీరు ఇక తెలంగాణ అంటారు. మీరైతే డెఫినెట్ గా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటే అభిప్రాయం ఆయనకి ఎందుకు వెళ్తుందండి? లే, మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదండి జనరల్ గా. ఇక్కడ నుంచి నాకైతే ఒంగోలు పోటీ చేయాలనుందండి. మరి దాన్ని ఒప్పుకుంటారా? ఒంగోలు నుంచి పవన్ కళ్యాణ్ గారా? ఓ తప్పే ఉంది, చేయొచ్చుగా. మరి అంతే, మరి మనిషికి ఒక కోరుకుంటది. అందరి కోరికలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అధికారంలోకి రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏమి 10 తలకాయలు 10 చేతులు లేవు. ఆయన ఒక్కళ్ళే ఉన్నారు, ఏదో ఒక సీట్ లోనే పోటీ చేస్తారు. అది కూడా బలమైన సీట్ అయి ఉంటుంది డెఫినెట్ గా. సో ఒంగోలు నుంచి పవన్ కళ్యాణ్ గారు బరిలో దిగితే ఎలాంటి విజయం అందిస్తారు? ఇప్పుడు అది మళ్ళీ దాని గురించి అరే కాదండి, మీ అభిప్రాయం అండి, తప్పేం లేదు. నిజంగా ఒంగోలు నుంచి కూడా ప్రకటించవచ్చు, ఎందుకంటే ఆయన ఆ ప్రాంతాలతో కూడా అనుబంధం ఉందని చాలాసార్లు మాట్లాడే పరిస్థితి. ఆయన అందరికీ తెలిసిన ఆయన కదా, ఏ ప్రాంతం ఏముంది ఆయన నియోజకవర్గం. గెలుస్తారండి. ఇక్కడ సామాజిక వర్గం బేస్ తీసుకున్నా సరే ఎక్కువ ఓటింగ్ ఉంటది. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు శర్మ కాలేజీలోనే చదువుకున్నారు. ఇక్కడ అంతా గ్రౌండ్ లో చాలా వరకు సపోర్టింగ్ క్యాడర్. అప్పుడు కూడా ఇక్కడ చాలా వరకు మెజారిటీ, అంటే సీటు పర్వతరెడ్డి ఆనంద్ గారు ఓడిపోయినప్పటికీ అప్పుడు ఆయనకి సొంత పార్టీలో ఉన్న వాళ్ళే కొంత దెబ్బేసినందువల్ల, కానీ మంచి ఓట్ బ్యాంక్ అయితే అప్పట్లో ఆయన గ్యాదర్ చేసుకోగలిగారు. డెఫినెట్ గా మంచి ఓట్ బ్యాంక్ అయితే ఉంది ఇక్కడ. అలాగే ఒంగోలు నుంచి పోటీ చేస్తారని నేను అన్ను, అది టాపిక్ ఎటో పోవడం తప్ప జస్ట్ మీరు అడిగినాకే చెప్పాను. చేయొచ్చు, ఎక్కడ చేసినా గెలుస్తారు. అవునండి. రైట్, ఓకే. మనతో పాటుగా శేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే.